మనకు ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి దానిపై అందించేందుకు జర్నలిస్ట్ వేణుగోపాల్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ గారితో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. 57 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బారాసా మాత్రం అంటే బీఆర్ఎస్ మాత్రం 37 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కూడా తన స్థానాలు ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారము వేణుగోపాల్ గారు, ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేటువంటి ఛాన్స్ లేదని చెప్పి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది. అలాగా పోస్టల్ బ్యాలెట్లు అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదే జోరు కాంగ్రెస్ మునుముందు కొనసాగించేటువంటి ఛాన్స్ ఉందా, బీఆర్ఎస్ పుందుకునేటువంటి ఛాన్స్ ఉందా? హౌ డు యూ కామెంట్ సార్? కూడా మించి స్థానాలు రాబోతున్నట్టుగా మనకు స్పష్టం అవుతున్నాయి. ఎందుకంటే ఒకటో రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ పూర్తి కాగానే ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి 62 స్థానాల వరకు ఇప్పటివరకు లీడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 65 స్థానాలు. సో ఇది మొత్తం అన్ని రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం, దాదాపుగా 75 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ దాటే అవకాశం కనపడుతున్నది. సో ఓవరాల్ గా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కొంత ట్రెండ్ అంతా రూరల్ తెలంగాణ మొత్తం ఒక హైదరాబాద్ మినహా మొత్తం ఒకే తీరుగా ట్రెండ్ కనపడుతుంది. అందులో ఖమ్మం, నల్గొండ పెద్ద ఎత్తున క్లీన్ స్వీప్. అక్కడ 12కి 12, ఇక్కడ 10కి 10 ఖమ్మంలో. ఈ స్థానాలు మొత్తం కూడా నల్గొండలో కనపడుతుంది. సో ఇక మహబూబ్ నగర్ కూడా అదే పరిస్థితి ఉండబోతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఒక 4-5 స్థానాలు అటు ఇటుగా 200, 300 లీడ్ బీఆర్ఎస్ కనపడుతుంది. కానీ ఇది చివరి వరకు నిలవడకపోవచ్చు. ఎందుకంటే ట్రెండ్స్ ఈ విధంగా పోయినప్పుడు చివరి వరకు ఇన్ని స్థానాలు బీఆర్ఎస్ కు మహబూబ్నగర్ జిల్లాలో నిలబడకపోవచ్చు. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే 25, 26 వరకే కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనపడుతుంది. బీజేపీ 7, 8 స్థానాలు వచ్చే అవకాశం ఈ ట్రెండ్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ వారు అనుకున్న దానికన్నా కూడా ఇవాళ సీట్లు ఎక్కువ కనపడుతున్నాయి, భారీ మెజారిటీలు వస్తున్నాయి. మొత్తం ఒక సునామీ, వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ సునామీ అని ఏ విధంగా అన్నారో అదే పరిస్థితి ఇవాళ కనపడుతున్నది. సో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా ఈ ఫలితాలతో మనకు అర్థమవుతున్నది. ఈ మార్పు ఎందుకు కోరుకుంటున్నారు ఏంటి అనే దాని మీద చూస్తే రకరకాల అంశాలు అయితే కనపడుతున్నాయి. ఇందులో మరి ఎక్కువ శాతము ప్రభుత్వం యొక్క వ్యవహార శైలినే అందరూ తప్పుపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఫర్దర్ గా దాన్ని పోస్ట్ మార్టం ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ చేసుకోవచ్చు, దీని మీద ఓవరాల్ గా ఒక చర్చ జరగవచ్చు. కానీ ఇవాళ ఈ ట్రెండ్స్ బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినమని పదే 10 ఏళ్ళుగా చెప్పినా దాన్ని ప్రజలు కరెక్ట్ గా తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటే ఇప్పుడు దాన్ని కరెక్ట్ గా ప్రజల్లో తెలంగాణ ఇచ్చినాము, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఇదంతా కూడా సొమ్ము చేసుకోవడం కనపడుతున్నది. సో ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాక, ఎందుకంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనబోతున్నాడు, చేయబోతున్నాడు, ఇట్లాంటివి అప్పుడే వార్తలు రావడము, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఫలితాలు ఎట్లా వస్తాయని కొంత అనుమానాలు ఉండే కొంతమంది. కానీ ఇలా అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయినట్టే. పెద్ద ఎత్తున ఈ ట్రెండ్స్ మొత్తం సాయంత్రం వరకు చూస్తే దాదాపుగా 75 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దాటే అవకాశం అయితే కనపడుతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ మొత్తం అంతా కూడా 71.34% మాత్రమే. సాధారణంగా ఈ మందకొడిగా సాగినటువంటి ఈ పోలింగ్ శాతాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే సార్, పోలింగ్ శాతం పెరిగితే ప్రత్యర్థి పార్టీలకు, ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్గా ఉండటం మనకు ఆనవాయితీగా రివాజ్గా వస్తుంది. కానీ ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరగలేదు. సో పెరగని ఆ పోలింగ్ పర్సంటేజ్ వల్ల అధికార పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది మొన్నటి నుంచి అందరం భావిస్తున్నటువంటి మాట, విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. బట్ ఇప్పుడు తొలి రౌండ్ ముగిసేటప్పటికి ఈ ఫలితాలను చూస్తుంటే ఇప్పటి ఆ అంచనాల మొత్తం అంతా కూడా నిజం కానట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మునుముందు కూడా ఈ జోరు కొనసాగేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఒకటి నేనేమంటే, ఈ ఓట్ పర్సెంటేజ్ పెరిగితే తగ్గితే వీళ్ళకి లాభం, వాళ్ళకి ఒక చరిత్ర తీసుకోవాలి. ఒక 4-5 ఎన్నికలు బ్యాక్ పోతే తెలుస్తుంది. ఓట్ పర్సెంటేజ్ తగ్గినప్పుడల్లా కూడా ప్రభుత్వాలు మారినాయి. ఏదైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీ మారినట్టే ఉన్నాయి తప్ప ఓట్ పర్సెంట్ తగ్గితే ఇది అధికార పార్టీకి
లాభం జరుగుతుంది కొంతమంది విశ్లేషకులకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఇది ఒక 4-5 ఎన్నికలు తీయాలి. అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు కానీ ఇవన్నీ జరిగితే 1% తగ్గినా 2% తగ్గినా అది అధికార పార్టీకి ఓటమికి దిశగా పోతుంది అనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఒకటి, దాని పర్సెంటేజే కాదు, ఉన్న పరిస్థితులను ప్రజలు ఒక అవగాహన చేస్తున్నారు, మార్పు కావాలనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి కానీ కొంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఒకే కుటుంబం, ఆ నలుగురేనా, ఇది రకరకాలుగా చర్చలు ఉన్నాయి రాష్ట్రంలో. ఎంతసేపు చూసిన మీడియాలో ఆ నలుగురే ఉండడం, ఇంకా ఎవరికి అధికారం లేకపోవడం, ఇక కేబినెట్ లో మంత్రులు 18 మంది ఉంటే అసలు మంత్రులే లేరు, ఇక వాళ్ళే నలుగురు అన్నట్టు, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. ఏదైనా కొన్ని రోజులు మాత్రమే జీర్ణించుకోగలుగుతారు, కానీ తర్వాత అది కొంత ఎంపెట్ గా ఉంటది ప్రజలకు. ఓకే, అది కొన్ని రోజులు చూస్తారు, వెయిట్ అండ్ సీలో చూస్తారు, అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఇట్లాంటి తీర్పులు ఇస్తారనేది మనకు అర్థమవుతుంది. తొలి రౌండ్ ముగిసే సమయానికే మనం పూర్తి స్థాయి విశ్లేషణకు రాలేము, అలాగే కంప్లీట్గా రిజల్ట్ని మనం ఏమీ డిసైడ్ చేయలేము సార్. సో ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. సో గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో వేశారని చెప్పి అనుకోవచ్చు. మునుముందు ఖచ్చితంగా ఫలితాలు మా వైపే వస్తాయి అని చెప్పి టీఆర్ఎస్ నేతలు మొత్తం చెప్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి మ్యాజికల్ చేంజెస్ జరిగేటువంటి ఆ ఆస్పెక్ట్స్ ఏమి ఇప్పుడు లేవా? అంటే రూరల్ పీపుల్ అధికార పార్టీకి పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయా? ఏదున్నా ట్రెండ్స్ ఆల్రెడీ మొదలైపోయినాయి. ఆల్రెడీ 2-3 రౌండ్లు కూడా కొన్ని పూర్తయినాయి. 2-3 రౌండ్లలో కూడా కంటిన్యూగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నది. సో ఇప్పుడున్న ఏదైతే ఫిగర్ బీఆర్ఎస్ ఉందో ఆ ఫిగర్ నిలబడదు అనేది నా యొక్క అంచనా. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు మాకు చివరి వరకు అవకాశం ఉంటుందని చెప్పుకుంటారు, తప్పేం లేదు, వాళ్ళు ఆశ ఉంటది. దాని ఆశ ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ 10 ఏళ్ళు చూసిన వాళ్ళు కాబట్టి వస్తుందని ఒక నమ్మకం వాళ్ళలో ఉంటుంది. కానీ సాయంత్రం వరకు కూడా అది సన్నగిలిపోతుంది అనేది నా యొక్క అంచనా. ఓకే, సో బీఆర్ఎస్ వ్యతిరేకతతో పాటు, అంటే బీఆర్ఎస్ మీద ఉన్న ప్రజలకు వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్కు కలిసి వచ్చినటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పి భావిస్తున్నారు? కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి మొదటిది. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం మొదటిది రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని ఎంపిక చేసుకోవడం మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది పార్టీ మొట్టమొదటి చేసిన మంచి పని. తర్వాత టికెట్లు ఇచ్చే విషయంలో ఎటువంటి కొంత తప్పులు జరగకుండా టికెట్లు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకున్నారు. 1-2 అల్లర్లైనా టికెట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చుకున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ప్రకటించిందో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగింది. సో కాబట్టి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోగలిగింది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎన్నికల్లో కలిసి వచ్చినాయని మనం చెప్పొచ్చు. సో కేసీఆర్ గనక కొంతమంది సిట్టింగ్లని, అంటే దాదాపు 20 నుంచి 35 మందిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కనుక మారిస్తే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అనేటువంటిది చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. దీంతో మీరు ఏం లేదు, కేసీఆర్ గారు సీట్లను ఎక్కువ మందిని మారిస్తే ఎక్కువ మంది ఓడిపోయేవారు, ఇంకా ఎక్కువ ఓడిపోయేవారు. అట్లా ఏం లేదు. సీట్లు ఎమ్మెల్యేల మీద కాదు వ్యతిరేకత, ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద అంతా కలిసే ఉన్నది. ఎమ్మెల్యేలు మారిస్తే ఇంకా వాళ్ళు చీలిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా, ఇతర పార్టీలకు వెళ్ళిపోవడమా, ఇతర పార్టీ నుంచి పోటీ చేయడమా, ఇట్లాంటివి జరిగేది. సో ఖచ్చితంగా ఇవాళ పార్టీ మారిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కదా, ఎమ్మెల్యేలు టికెట్ రాను వాళ్ళందరూ ఇవాళ గెలుస్తున్నారు కదా. సో ఆ పరిస్థితి కూడా ఉండేది, ఇంకా ఎక్కువ ఘోరంగా దెబ్బతినేది అనేది నా యొక్క అంచనా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ముందు మరింత అనాలిసిస్ కోసం, మరింత అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయము. సిట్టింగ్లను మార్చినప్పటికీ కూడా